హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు హిమాలయ 450 సీసీ గురించి నేను మీకు ఈ వీడియోలో ఫుల్‌గా రివ్యూ మీకు చెప్తాను. ఈ హిమాలయ 450 సీసీ వచ్చేసి మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే దీని వచ్చేసి అడ్వెంచర్ టూరర్ అనమాట. అలాగే విస్తృతంగా ఎవరైతే ట్రావెల్స్ చేస్తా ఉంటారో వాళ్ళ కోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బైక్‌ని అనేది తయారు చేయటం జరిగింది. ఇందులో వచ్చేసి షెర్పా 450 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అలాగే ఇందులో వచ్చేసి మీకు న్యూ టెక్నాలజీస్ అనమాట. న్యూ టెక్నాలజీస్ లైక్ రైడ్ బై వైర్, అలాగే ట్రిప్పర్ డాష్‌బోర్డ్ అనమాట. విత్ ఫుల్ నావిగేషన్ ఉంటుందన్నమాట ఇందులో. అలాగే ఇందులో చాలా అడ్వెంచర్‌కి సంబంధించిన ఫీచర్స్ అనేది ఫోకస్ చేయటం జరిగింది. మీకు ఆ ఫీచర్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా మీకు తెలియజేస్తాను. హెడ్ ల్యాంప్ చూస్తే గనక మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. ఇది మనకి సుపీరియర్ వ్యూ అయితే మనకి ఉంటదనమాట. అలాగే మనకి టైల్ ల్యాంప్ చూస్తే గనక మనకి ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ విత్ ట్రాఫిక్ అడ్రస్ అనమాట. ఇందులోనే సిగ్నల్ లైట్ కూడా ఇందులోనే ఉంటది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మన ఇంజిన్ చూస్తే గనక ఇది షెర్పా 450 సీసీ లిక్విడ్ కూల్డ్ ఈఎఫ్ఐ ఇంజిన్ అనమాట. సింగిల్ సిలిండర్. దీని పవర్ వచ్చేసి 40.02, అలాగే టార్క్ వచ్చేసి 40 Nm అనమాట. ఇది వచ్చేసి ఇందులో 6 గేర్ స్పీడ్ బాక్స్ ఉంటుందండి. అలాగే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇది 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుందన్నమాట. అలాగే చాసిస్ చూస్తే కనుక ఇది స్టీల్ ట్విన్ స్పార్క్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అండి ఇది. ఈ ఫ్రేమ్ వల్ల మనం ఎటువంటి స్పీడ్లో అయినా మన స్టెబిలిటీని మన స్టాండర్డ్గా మెయింటైన్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి సెంటర్ స్టాండ్ ఉంటుంది, అలాగే సైడ్ స్టాండ్ కూడా ఉంటుందండి. ఎప్పుడైతే మనం గేర్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఇంజిన్ షట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 6 గేర్స్ ఉంటాయి. అలాగే మనకి ఇది పెడల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట, ఫుట్ పెగ్స్. మనకి సస్పెన్షన్ చూస్తే కనుక ఇది షోవా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది సాధారణంగా బైక్స్ అన్నిట్లో సస్పెన్షన్ రివర్స్లో దానికన్నా ఇది భిన్నంగా ఉంటుంది అనమాట. ఇది రివర్స్లో ఉంటుంది. మనకి చూసారా సస్పెన్షన్ ఇది స్టీల్వి అవి మనకి కింద సైడ్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుందండి మనకి. దీన్ని అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అంటారు. అలాగే మనం మనకి చూస్తే కనుక ఇది మోనో షాక్ సస్పెన్షన్ అనమాట. ఇది 200 mm. ఇది మోనో సస్పెన్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అలాగే మనం బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం చూస్తే కనుక ఇందులో 320 mm డిస్క్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బైబ్రీ డిస్క్. అలాగే ఇందులో వచ్చేసి మనకి ఇందులో డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి. అలాగే మనకి ఇందులో యాంటీలాక్ ఏబిఎస్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్. అలాగే మనం రేర్ చూస్తే కనుక మనకి 270 mm హైడ్రాలిక్ డిస్క్ ఉంటుంది అనమాట. ఇది సింగిల్ పిస్టన్ క్యాలిబర్ రేర్ సైడ్ ఉంటుంది అనమాట. సింగిల్ పిస్టన్ ఇది. అలాగే మన డిస్క్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీనికి ఆపోజిట్ సైడ్లో ఫ్రంట్గా ఉంటుంది అనమాట డిస్క్. చూడండి ఇప్పుడు చూపిస్తాను. సేమ్ మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో డిస్క్ ఉంటుంది అనమాట. చూడండి ఇటువైపు వచ్చేసి ఇటువైపు వస్తుంది అనమాట డిస్క్.
అలాగే ఇది మనకి ముందు మనకి ఈ విధంగా హెడ్‌లైట్ పైన మనకి ఈ విధంగా ఫ్లై స్క్రీన్ అయితే ఉంటదనమాట. ఇది మనకి విండ్ బ్లాస్ట్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తదండి. ఇది మనం ఎక్కువగా హైవేస్ పైన అలా రైడింగ్ వెళ్ళినప్పుడు ఆ విండ్ బ్లాస్ట్ వల్ల మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం ట్రిపర్ డాష్ మనం చూస్తే గనక ఇందులో నావిగేషన్ వచ్చేసి వరల్డ్ ఫస్ట్ సర్క్యులర్ డిస్‌ప్లే ఫుల్ మ్యాప్ నావిగేషన్ ఇందులో ఉందనమాట. ఇందులో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇక్కడ జాయ్‌స్టిక్‌లో మనకి ఈ విధంగా ఉన్నట్టు ఇక్కడ ఉంటదనమాట. ఇక్కడ మనం డిస్‌ప్లేలో ఆప్షన్స్‌ని మనం ఇక్కడ ఆహ్, డౌన్, అప్ ఆ విధంగా మనం చేసుకోవటానికి మనకి ఇక్కడ ఉంటదనమాట. ఇందులో వచ్చేసి మనకి డే అండ్ నైట్ ఆటో మోడ్ ఉంటదనమాట. డిస్‌ప్లే వచ్చేసి. అలాగే ఈ గ్లాస్ వచ్చేసి మనకి యాంటీ ఫాగ్ గ్లాస్, అలాగే స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంటదనమాట. అలాగే మనకి ఇందులో కాల్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్ ఇందులో వస్తది. అలాగే ఇందులో మ్యూజిక్ యాక్సెస్ చేసుకోవచ్చనమాట ఇందులో వచ్చేసి. అలాగే మనకి ఇందులో వచ్చేసి మనకి కాంటెక్స్చువల్ అలర్ట్స్ గూడా మనకి ఇందులో వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి హ్యాండిల్ దగ్గర ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది టైప్ సి అండి ఇది. ఇది మనకి వెహికల్ మన రన్నింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్‌ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్విచెస్ చూస్తే గనక ఇది రోటరీ స్విచ్ క్యూబ్స్ అనమాట. ఈ విధంగా ఉంటది. అలాగే ఇక్కడ జాయ్‌స్టిక్ టైప్‌లో మనకి ఈ విధంగా మనకి స్క్రీన్ పైన మనకి ఆప్షన్స్‌ని మూవ్ చేసుకోవటానికి ఈ విధంగా ఉంటదనమాట. అలాగే ఇది ఈ విధంగా మనకి అయితే పూర్తిగా వస్తది. ఇది ఇంజిన్ కిల్ స్విచ్ అనమాట. ఇది ఇక్కడ స్క్రీన్ మోడ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనం ట్యాంక్ దగ్గరకు మనం వస్తే గనక ఇది ట్యాంక్ వచ్చేసి 17 లీటర్స్ కెపాసిటీ అండి. ఈ విధంగా మనకి సైడ్ మనకి ఈ విధంగా హిమాలయన్ అని ఈ విధంగా స్టిక్కర్ ఉంటదనమాట. ఇటువైపు కూడా మనకి ఈ విధంగా సేమ్ ఇలాగే ఉంటది హిమాలయన్ అని. అలాగే మనం సీట్స్ గురించి మనం చూసుకుంటే గనక ఇది స్ప్లిట్ సీట్స్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. అలాగే ఇది లో అండ్ హై సీట్స్‌ని మన కన్వీనియంట్‌గా మనం చేసుకోవచ్చనమాట. ఇది వచ్చేసి మనకి లో సీట్ వచ్చేసి 805 ఎంఎం టు 825 ఎంఎం వరకు మనకి ఇది లో సీట్స్ అనమాట. అలాగే స్టాండర్డ్ అంటే కొంచెం హైట్ పెంచుకోవాలనుకుంటే గనక మనకి వచ్చేసి 825 ఎంఎం టు 845 ఎంఎం వరకు మనం ఇది సీట్ హైట్‌ని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు అది ఏ విధంగా మన సీట్ హైట్‌ని పెంచుకోవచ్చో ఈ విధంగా మన సీట్‌ని మనం అన్‌లాక్ చేయొచ్చనమాట. ఈ విధంగా మనం అన్‌లాక్ చేసిన తర్వాత ఈ విధంగా సీట్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా? మనకి ఈ విధంగా ఒక రాడ్ ఒకటి ఉంటదండి. ఆ రాడ్‌ని మనం కిందకి ఈ విధంగా మనకి పెడితే సీట్ హైట్‌ని మనం పెంచుకోవచ్చనమాట. చూడండి. సేమ్ కింద మనం ఎలా అయితే చేసామో ఈ విధంగా మనం ఆ రాడ్ అనేది మనకి ఇలా తీసి కొంచెం కింద మనం దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెట్ చేస్తే గనక ఇది సీట్ హైట్ అనేది చాలా పెరుగుతుందనమాట. ఇందాక దానికన్నా 825 ఎంఎం టు 845 ఎంఎం వరకు మన సీట్ హైట్ పెరుగుతుందనమాట. ఈ విధంగా మన సీట్ హైట్ పెంచుకోవచ్చు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఇది టెక్నికల్లీ అడ్వాన్స్డ్ పవర్ ట్రైన్ విత్ రైడ్ బై వైర్ టెక్నాలజీ అండి. అంటే ఇందులో వచ్చేసి మనకి యాక్సిలరేటర్ వైర్ అనేది ఇందులో ఉండదనమాట. ఇది వచ్చేసి మనకి వైర్‌లెస్ మనకి యాక్సిలరేటర్ అండి ఇది. అలాగే మనం టైర్స్ చూస్తే గనక మనకి ఫ్రంట్ వచ్చేసి 90/90 21 ఇంచెస్ టైర్ వస్తదండి. అలాగే మనం రేర్ చూస్తే గనక మనకి 140/80 17 ఇంచెస్ టైర్ అనేది మనకి ఇందులో 450 హిమాలయ 450 సీసీలో ఉంటదనమాట. ఎగ్జాస్ట్ చూస్తే గనక ఇది చాలా కాంపాక్ట్ మనకి చాలా స్టైలిష్‌గా మనకైతే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటదనమాట. ఈ హిమాలయ 450 సీసీలో మనకి హ్యాండిల్ బార్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి నుంచొని అయినా అలాగే కూర్చొని అయినా మనం డ్రైవ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట.